దాదాపు 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఎర్రమట్టి దిబ్బల పక్కనే రామానాయుడు స్టూడియో ఉంది. మరి ఆ విషయంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీ కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ ఇది చాలా అథెంటిక్ సమాచారం నేను మీకు చెబుతున్నది. ఇవాళ రేపో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వారు వినతి పత్రం సమర్పించబోతున్నారు. అయ్యా ఆంధ్రప్రదేశ్లో మాకు అవకాశం ఇవ్వండి, మేము అక్కడికి షిఫ్ట్ అయిపోతాం. పెద్ద పెద్ద స్టూడియోలన్నీ కూడా అటే వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు. సార్ ఇది రాజకీయ రంగు పిలవడం అన్నది చాలా విచారం సార్. ఇది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉంటే తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఎంతో ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని వదిలేసుకోవాలని ఏ ప్రభుత్వం మాత్రం అనుకుంటుంది? అలాగే ఇక్కడ ఒకటి కూల్చేరని చెప్పి ఇండస్ట్రీ మొత్తం తీసుకుని వెళ్ళిపోయి నేను పక్కనున్న ఏపీలో పెట్టుకుంటానంటే ఏపీలో మాత్రం మీరు చెరువులను కబ్జా చేసుకుంటే ఆ ప్రభుత్వం ఊరుకుంటుందా? అక్కడ ప్రజలు ఊరుకుంటారా? ఇది ప్రజలందరికీ సంబంధించిన సమస్యలు సార్. ఈ వాటర్ బాడీస్ ని కబ్జా చేసేస్తే ప్రజలందరికీ సంబంధించిన సమస్య. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కోసం, ఒక వ్యక్తి కోసం, ఒక హీరో కోసమో మనం అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళకి మీరు ఎక్కడ పడితే అక్కడ కట్టుకోండి, ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించండి అని ఎలా వెసులుబాటు ఇస్తారు? అది 100% అక్కడ కూడా ఈ వీళ్ళకి చుక్కెదురవుతుంది సార్ ఇటువంటి నిర్మాణాలు చేస్తే. ఇంతకు ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా మరి కన్వెన్షన్ కూల్చడానికి జేసీబీలు కూడా పంపించారు. దాని తర్వాత మరి ఎందుకు వెనక్కి వచ్చేసారో వాళ్ళకి ఏ ఆలోచన పడ్డారో అర్థం కాదు. అలాగే ఇందాక మేడం సుజాత గారు చెప్తున్నారు, వైసీపీ వాళ్ళు చేసినవన్నీ ఎదుటి వాళ్ళకి ఆపాదించడం మొదటి నుంచి అలవాటేనండి. పేక మేడలు కట్టారు, అట్టముక్కలతో కట్టారు, ప్రజావేదిక అంటున్నారు. మరి అదే ప్రజావేదికను మీరు పోల్చుకుంటే ఇంకొక రకంగా వాడుకోవచ్చు కదా. అది చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసేసుకుని ఆయన ప్రాపర్టీ అని చేసేసుకుంటాను అని అనలేదు కదా. అది పోల్చకుండా దాన్ని ప్రభుత్వానికి అంటే కలెక్టర్ మీటింగులు కాకపోతే ఇంకొక ప్రభుత్వ కార్యక్రమాలకు ఏదన్నా వాడుకోవచ్చు అన్నది అప్పటి వాదన. అలాగే సెట్టింగులు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు టెంపుల్ సెట్టింగ్లు వేసుకున్నట్టు ప్రతిది కూడా సెట్టింగ్ల కింద తీసుకోవడం తప్పండి. అలాగే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడ సినిమా ఇండస్ట్రీస్ వస్తే మేము ఆహ్వానిస్తాము, వాళ్ళకి కావాల్సిన వెసులుబాట్లు ఇస్తాము. అంతేగాని మీరు ఇక్కడ ఇది తీసుకొచ్చి ఈ విషయం తీసుకుని వచ్చి ఇలా మేము ఇలాగే ఆక్రమించేస్తాము, కబ్జాలు చేసేస్తామంటే ఏ ప్రభుత్వం ఊరుకొస్తారు? అది ప్రజలకు సంబంధించింది. ఈ 5 ఏళ్ళు ఉండిపోయే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కావచ్చు, మళ్ళీ వచ్చే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా లేదంటే వైసీపీ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి కబ్జాలు అనేది 100% తప్పే సార్. ఇప్పుడు ఎఫ్టీఎల్ ల్యాండ్ పక్కన ఇది ఉంటుంది సార్, ఏమంటారు బఫర్ జోన్ కి మరి దాటి నిర్మాణాలు జరగాలి. మరి బఫర్ జోన్ లోనే ఉన్నట్టు అక్కడ క్లియర్ గా మనకి వీడియోలో కనిపిస్తుంది. కన్వెన్షన్ పక్కన ఆనుకునే చెరువు ఉంది. బఫర్ జోన్ లో కూడా మీరు అగ్రికల్చర్ కు సంబంధించినవి చేసుకోవాలి, కానీ మరి నిర్మాణాలు చేపట్టకూడదు కూడా అంత క్లియర్ గా కనిపిస్తుంది కదా సార్. అప్పుడు పర్మిషన్లు ఇచ్చిన అధికారులది ఎంత తప్ప, టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా ఎన్నో డిపార్ట్మెంట్లు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా తప్పే. ఈ రోజు వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది కోర్టు ఎదుట. అలాగే దగ్గరకు వస్తా బీజేపీ నాయకులు నరసింహరావు గారి దగ్గరికి వెళ్దాం. చెప్పింది ఏంటంటే కోర్టులో వాళ్ళు ఆపడానికి ఆర్డర్స్ ఏమి తెచ్చుకోలేదు, ఓన్లీ బిల్డింగ్ పర్మిషన్ కోసం అప్లై చేశారు బీఆర్ఎస్ కోసం అని మాత్రమే రంగనాథ్ గారు వాదన. రైట్. నరసింహరావు గారు ఎలా చూస్తున్నారు? ఇదేంటంటే ఎవరింట్లోనే పెళ్ళి ఇంకెవరింట్లోనే సాగు వచ్చిందని. సరే, ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది పెళ్లి కాదు, ఒక విధ్వంసమైన కార్యక్రమం అని చెప్పేసి బాధితుడైన నాగార్జున గారు, హీరో నాగార్జున గారు ఇప్పుడు బాధితుడు. వారు 2 భాషల్లో కూడా ట్వీట్ చేశారు. సోషల్ మీడియా వేదికల మీద తన ఆవేదనని విస్తారంగా పంచుకున్నారు ఆయన. మరి ఈ క్రమంలో ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం మీద ఒక పెద్ద బరువు బాధ్యత వచ్చి పడుతుంది. తెలుగు ఇండస్ట్రీని కాపాడాల్సిన ఒక బాధ్యత పెద్ద మనసుతోటి కూటమి హెడ్గా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలని చెప్పేసి నిన్న రాత్రి జరిగిన వివివిఐపి ఈ తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖుల సమావేశంలో వాళ్ళు తీర్మానించుకున్నారు. ఈ మొత్తం క్రైసిస్ని అడ్రస్ చేయగలిగేది అంటే సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించడంలో ఆయన దిట్ట కాబట్టి అడ్రస్ చేయగలిగేది ఆ సమర్థత దక్షత ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి మనం ఆయన్నే శరణు చూద్దామని చెప్పేసి ఆయన దగ్గరికి ఇవాళ రేపే వచ్చే పరిస్థితి. ఇక్కడ ఏంటంటే మీకు కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అనే ఒక సామెత ఉంది. కొన్ని ముందరికెళ్ళి అడ్రస్ చేద్దామంటే పక్కన ఇదేంటండి మా రాష్ట్రంలో జరిగే వ్యవహారం మీకు ఎందుకని ఆయన అడగచ్చాము. అలాగని వదిలేద్దామంటే ఇండస్ట్రీ వచ్చేసి ఏంటి మీరు ఇంత పెద్ద పొజిషన్లో ఉండి మీరు కూడా పట్టించుకోకపోతే ఎలాగండి అని ఇండస్ట్రీ వీళ్ళని అడగచ్చు. ఈ ఇబ్బంది ఈరోజు జనసేన అధ్యక్షుడి ముందర ఉంది, ఆయన అడ్రస్ చేయాలి. చిరంజీవి గారి నాలెడ్జ్లో లేకుండానే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటారా అంత హడావడిగా? ఇండస్ట్రీ పెద్ద, చిరంజీవి గారు ఇక్కడే ఉన్నారు, బాలకృష్ణ గారు ఇక్కడే హైదరాబాద్లోనే ఉన్నారు,
వీళ్ళు ఏదో పిలిచి ఓ మాట చెప్పి అయ్యా ఇట్లాంటి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం, మీరేమన్నా ఆయన నాగార్జున గారిని సముదాయిస్తారా అని ఏమన్నా అడిగారా? చిన్న చిన్న ప్రోటోకాల్స్ ఉంటాయి, అవి పాటించారా? నాగార్జున గారి ఆవేదన అదే కదా ట్వీట్లో, ఐ వాజ్ నాట్ ఇన్ఫార్మ్డ్ వెల్ ఇన్ అడ్వాన్స్, కేసులు పెండింగ్లో ఉన్నాయి అనే మాట ఆయన స్పష్టంగా వాడారు. న్యాయపరంగా తేల్చుకుంటా. ఇప్పుడు పిలిచి పెండం పెట్టించుకోవడం అంటే ఇదే, ఇంత అవసరమా?